అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మేము ఫ్యామిలీగా ఇండియాకి వెళ్ళినప్పుడు తిరుత్తని గుడికి వెళ్ళేసి నేను మా మామయ్య గారు భవేషు అయితే ఆడ గుండు కొట్టాము. అది షార్ట్ వీడియోగా అయితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో యూట్యూబ్ పేజ్లో అయితే పోస్ట్ చేశాను. దానికి ఎంత మంచి రీచ్ వస్తుంది, సపోర్ట్ చేసి ఫాలో చేస్తారు అనేసి అసలు అనుకోలేదు. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ అడిగిన దాని వల్ల అయితే నేను గుండు కొట్టింది లాంగ్ వీడియోగా పోస్ట్ చేస్తా ఉన్నాను. ముందుగా నేను గుండు కొట్టిన దానికి కారణం ఏమంటే 18 years బ్యాక్ మేము తిరుత్తనిలో ఉండేటప్పుడు నాకు ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు చాలా సీరియస్గా ఉన్నప్పుడు మా అమ్మ సుబ్రహ్మణ్య స్వామికి కావిడెత్తిచ్చి గుండు కొట్టిస్తానని అప్పుడు మొక్కున్నారు. ఆ మొక్కుబొడిని నేను 18 years తర్వాత ఇప్పుడైతే గుండు కొట్టించుకున్నాను. నేను ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుండు కొట్టేయాలి అనేసి అనుకొని వెళ్ళాను. కానీ గుండు కొట్టేక ఒక 2 hours ముందు దాకా కూడా నేను ఒక డైలమాలో ఉన్నాను. ఈ ఇయర్ కొడదామా లేదా మళ్ళీ ఎప్పుడన్నా కొడదామా అనేసి. మా హస్బెండ్ని అడిగితే నీ ఇష్టము, నీకు ఇష్టమైతే కొట్టేసుకో, మొక్కుబడి తీరిపోతుంది అన్నారు. కాబట్టి ఇంకా భవేష్కి మా మావయ్య గారు చేయించుకునేటప్పుడు నేను కూడా గుండు చేయించుకునేసాను. ఇంకా వెంటనే పక్కన ఉండే ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి దేవుడి దర్శనానికి అనేసి వెళ్తే అభిషేకం జరుగుతుంది అనేసి బయట అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఒక దగ్గర కూర్చొని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. నేను భవేష్ని తీసుకొని గుడి చుట్టూరు అలాగా తిరుగుతానే ఉన్నాను. ఊరికి వచ్చామంటే మాత్రం మా చిన్నప్పటి మెమరీస్ అంతా బాగా గుర్తొస్తూ ఉంటుంది. నేను 5th class దాకా ప్రతి సంవత్సరం ఆడికీర్తికి అయితే నేను కంటిన్యూగా గుండు కొట్టేదాన్ని. ఒకటే కాదు, ఈ గుడికి చిన్నప్పుడు మా అమ్మమ్మ తాత వాళ్ళతో, మా అత్తయ్య వాళ్ళతో చాలా సార్లు అయితే ఈ గుడికి వచ్చున్నాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది చూసేదానికి. తిరుత్తని అంతా బాగా కనబడుతుంది. ఫైనలీ ఇంకా దేవుడి దర్శనానికి అయితే క్యూలో జాయిన్ అయిపోయినాము. భవేష్ పరిణిత్ అయితే చేతులు పట్టుకొని మరీ పరిగెత్తుకుంటా వెళ్తా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ గుడిలో అయితే నాకు ఏం పెద్ద చేంజెస్ అనేసి తెలియలేదు. ఎప్పుడు ఒకేలాగా అయితే ఈ గుడిలో మెయింటైన్ చేస్తూ ఉండారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మధ్య ప్రతి గుడిలోనూ విఐపి దర్శనం అనేసి ఒకటైతే పెట్టింటారు. నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అది కాదు, అసలు ఇలాగ క్యూ లైన్లో నిలబడి దేవుడు ఎప్పుడు మన కంటికి కనబడతారా అనేసి మనం వెయిట్ చేసి లాస్ట్కి దేవుని దర్శనం చేసుకుంటారు చూసారా. అదిదా అసలైన దేవుడి దర్శనం చేసుకునేది అంటే. నాకు ఈరోజు ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలానే మేము ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు మేము ఇంటికైతే బయలుదేరుతా ఉన్నాము. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.